టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం స్పైసీగా ఉండే మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 1 అవర్ ముందు ఇక్కడ చూడండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని ఒక 1/2 కిలో తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని దీంట్లో మనం ఇక్కడ ఉన్న పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కారం 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి 1/4 టీ స్పూన్. ఇవి 5 కలిపి వాటితో పాటు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా కలుపుకొని ఒక 1 అవర్ ముందు నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. లేదు మాకు అంత టైం లేదండి అంటే ఒక 1/2 అవర్ అన్నా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఆనియన్ 1 ఇలా కట్ చేసి పెట్టుకోండి. టమాటా 1 ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్, కరివేపాకు ఒక 2 రెమ్మలు, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. దీనిలో ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. అలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూసారా మనకి కలర్ కొంచెం చేంజ్ అయింది కదా. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కొంచెం ఇలా తుంచి వేసుకోండి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కరివేపాకు కూడా 1 నిమిషం ఫ్రై చేయండి. ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు మనకి కొంచెం సాఫ్ట్ అవ్వాలండి, అంటే కొంచెం మెత్తబడాలి. మెత్తబడిన దాకా 1 నిమిషం ఫ్రై చేయండి. టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ ముక్కలు వేసుకోవాలి. ఈ మటన్ ముక్కలు వేసుకొని బాగా కలియబెట్టండి. నేను ఆల్రెడీ మటన్లో ఉప్పు వేస్తున్నాను కాబట్టి సరిపోతుందండి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలియబెట్టాలి. ఇంకా మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కారము, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా అన్నీ వేస్తున్నాం కాబట్టి, పసుపు అన్నీ యాడ్ చేస్తున్నాము. అన్నీ వేస్తున్నాం కాబట్టి మనం ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలియబెడుతూ ఒక 5 నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇది మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ ఉడికించుకోవాలండి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనకి మటన్ ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఉడకాలి కదా. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి మటన్ని. నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నానండి. బోన్స్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలి అంటే. ఇలా మొత్తం బాగా కలిపి పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలన్నా మనకి ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా మధ్య మధ్యలో కలిపి పెడుతూ ఉండాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకు బాగా దగ్గరగా వచ్చేసింది కదా కర్రీలాగా. ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి బాగా దగ్గరకు పడిపోయింది కదా. ఇప్పుడు ఒక ముక్క 1 కట్ చేసి చూడండి. చూసారా మనకి ఈజీగా కట్ అయిపోయింది కదా, బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మనం లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో. ఇది కొంచెం స్పైసీగా ఉంటుందండి, ఎందుకంటే నేను మిరియాలు, పచ్చిమిర్చి, కారం ఇవన్నీ యాడ్ చేశాను కదా. కొంచెం స్పైసీగా, అదేవిధంగా ఈ టమాటా ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంత స్పైసీ వద్దు అనుకుంటే కొంచెం ఈ మిరియాల పొడి ఇవన్నీ కొంచెం తగ్గించుకోండి, సరిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా ఇది పప్పుచారు, రసము ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా బాగుంటుంది. అదేవిధంగా డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా కానీ టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.